హాయ్ హలో నమస్తే అందరికి. ఈ రోజైతే నేను ఈ వీడియోలో ఏం చేస్తా ఉన్నాను అని అంటే యూజీసీ నెట్ అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్కు ఉన్నటువంటి తేడాలు ఏంటిది. చాలా మంది అడుగుతా ఉన్నారు, అసలు యూజీసీ నెట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి సార్, సిఎస్ఐఆర్ నెట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని అడుగుతా ఉన్నారు. కాబట్టి యూజీసీ నెట్ అంటే ఏంది, సిఎస్ఐఆర్ నెట్ అంటే ఏంది, ఈ రెండింటికి మధ్యలో తేడాలు అయితే చెప్పడానికి అయితే ప్రయత్నము చేస్తానండి. యూజీసీ నెట్ అనేటువంటిది చూసినట్లయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, యూజీసీ నెట్. మరి ఇది యొక్క ప్రాధాన్యం ఏంటంటే ఇది ఒక అర్హత పరీక్ష. దేని కొరకు అర్హత పరీక్ష అని అంటే యూనివర్సిటీలు మరియు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసము అర్హత నిర్ధారించేటువంటి పరీక్ష ఇది. అర్హతను నిర్ధారించేటువంటి పరీక్ష ఏమవుతుందని అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ యూజీసీ నెట్ అంటది. మరి ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే యూజీసీ ఆధ్వర్యంలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఎన్టీఏ అని అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది నిర్వహిస్తుంది. దాదాపుగా ఈ యూజీసీ నెట్ అనేటువంటిది 80కి పైగా సబ్జెక్టులలో ఈ నెట్ అయినటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఆర్ట్స్, ముఖ్యంగా ఆర్ట్స్, అదేవిధంగా కామర్సు, అదేవిధంగా మేనేజ్మెంటు, అదేవిధంగా సోషల్ సైన్సెస్, సామాజిక శాస్త్రాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్, ఇట్లాంటి ఆర్ట్స్లో హ్యుమానిటీస్ ఇవన్నిటికి సంబంధించినటువంటివి ఇవి నిర్వహించడం జరుగుతుంది. అర్హత ఏంటంటే పీజీ చేసి ఉండాలి. దీనికి యూజీసీ నెట్కు పీజీ చేసి ఉండాలి. ఓకేనా, రైట్. తర్వాత సిఎస్ఐఆర్ నెట్. సిఎస్ఐఆర్ నెట్ అని అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అదేమో యూజీసీ నెట్, ఇదేమో సిఎస్ఐఆర్ నెట్. ఇది మరి దేని కొరకు అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేమో ఆర్ట్స్కు సంబంధించి, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్కి సంబంధించి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది ఏమో యూజీసీ నెట్. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి, టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఏమో ఏంటనంటే సిఎస్ఐఆర్ నెట్. మరి ఇది ఎవరు నిర్వహిస్తారు అని చూసినట్లయితే దేని కొరకు అని అంటే ఇది సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో జేఆర్ఎఫ్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు, అదేవిధంగా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు, అదేవిధంగా కాలేజీలలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూడా ఇది అర్హతగా పరీక్షగా మనము తీసుకోవచ్చు. ఓకే, సిఎస్ఐఆర్ మరియు ఎన్టీఏ కలిసి ఈ పరీక్షను నిర్వహించడము జరుగుతుంది. మరి ఏ సబ్జెక్టులలో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఎర్త్ సైన్సెస్. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే సైన్స్ సంబంధించినటువంటి ఎంఎస్సి, టెక్నాలజీకి సంబంధించిన బీటెక్, ఎంటెక్, అంటే బీటెక్ చదివి ఎంటెక్ చదివి ఉండాలి, లేకపోతే పీజీ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అయినా కలిగి ఉండాలి చేసినటువంటి వాళ్ళు దీనికి అర్హులు. అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది కాదండి, ఎంటెక్ చదివి ఉండాలి. టెక్నాలజీ కోసం అయితే ఎంటెక్ చదివి ఉండాలి, సైన్స్ కోసం అయితే ఎంఎస్సి చేసి ఉండాలి, లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేసినటువంటి వాళ్ళు అర్హులు సిఎస్ఐఆర్ నెట్కు. ఓకే, మరి ఇక్కడ ఈ యూజీసీ నెట్కు సిఎస్ఐఆర్ నెట్కు తేడా ఏందనేది ఒక టేబుల్ ద్వారా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నిర్వహణ సంస్థ, యూజీసీ నెట్ యొక్క నిర్వహణ సంస్థ ఏంటంటే యూజీసీ ఎన్టీఏ. సిఎస్ఐఆర్ నెట్ యొక్క నిర్వహణ సంస్థ సిఎస్ఐఆర్ ఎన్టీఏ, ఆల్రెడీ చెప్పినాను. ఇందులో యూజీసీ నెట్లో పరీక్ష విధానం జనరల్ సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ సిఎస్ఐఆర్ నెట్లో మాత్రం సైన్స్ సబ్జెక్టు మాత్రమే ఉంటుంది. మరి యూజీసీ నెట్ పరీక్షా విధానం, సిఎస్ఐఆర్ పరీక్షా విధానము, ఈ రెండింటిని కూడా మళ్ళీ నేను చెప్తాను మీకు తర్వాత. ఇది అర్హత ఏంది యూజీసీ నెట్కు, ఏదైనటువంటి పీజీ, ఆర్ట్స్, కామర్స్ మొదలైనటువంటిది. అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్కి ఏమో ఎంఎస్సి లేదా సైన్స్ సబ్జెక్టులో పీజీ. ఉద్యోగ అవకాశం అనేటువంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉద్యోగ అవకాశానికి, అదేవిధంగా జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కొరకు ఇది ఉపయోగపడుతుంది. సైన్స్ రంగంలో జేఆర్ఎఫ్ కొరకు సిఎస్ఐఆర్ నెట్, అదేవిధంగా లెక్చరర్ కొరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా చూసినట్లయితే
దాదాపుగా యూజీసీ నెట్కు సంబంధించి 80కి పైగా సబ్జెక్టులు ఉన్నాయి. ఇంగ్లీష్ అయినా కానివ్వండి, తెలుగు, హిందీ, సంస్కృతం, కామర్స్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇట్లా అనేకమైనటువంటి సబ్జెక్టులు నోటిఫికేషన్ చూస్తే మనకు 80కి పైగా సబ్జెక్టులు అనేటువంటివి ఉన్నాయి యూజీసీ నెట్లో. మరి సిఎస్ఐఆర్ నెట్కు సంబంధించి 5 మాత్రమే ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషియన్ అండ్ ప్లానేటరీ సైన్సెస్, ఇదొకటి. మ్యాథమెటికల్ సైన్సెస్, ఈ 5 సబ్జెక్టులు మాత్రమే సిఎస్ఐఆర్ నెట్కు ఉన్నాయి. 5 సబ్జెక్టులు మాత్రమే. యూజీసీ నెట్కు మాత్రం 80కి పైగా ఉన్నాయి. యూజీసీ నెట్కేమో 80కి పైగా, సైన్స్ సబ్జెక్టులు మాత్రమేమో 5 సబ్జెక్టులు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏమో సిఎస్ఐఆర్ నెట్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ సంబంధించి ఏమో యూజీసీ నెట్. ఓకే, రెండు అర్హత పరీక్షలే. 2 ఉద్యోగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత మాత్రమే ఈ పరీక్ష. అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్కైనా కానివ్వండి, అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికైనా కానివ్వండి, జేఆర్ఎఫ్ కొరకైనా కానీ ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. సైన్స్ వాళ్ళకేమో సిఎస్ఐఆర్ నెట్, అదేవిధంగా ఆర్ట్స్ వాళ్ళకైతేనేమో యూజీసీ నెట్. ఓకే, ఇది యూజీసీ నెట్ అండ్ సిఎస్ఐఆర్ నెట్కు ఉన్నటువంటి భేదాలు. ఓకే, ఎవరైతే ముందుగా ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారో, మొత్తం స్టడీస్ మీద ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే స్టడీస్, ఉన్నత విద్యలు కానివ్వండి, ఏ ఏ ఏ పరీక్షకు ఏ క్వాలిఫికేషన్లు ఉండాలి అనేటువంటి అంశాలను బాగా నేను చెప్తా ఉంటాడు. అన్నిటి మీద పూర్తి స్టడీ చేసి పూర్తిగా తెలిస్తేనే ఇక్కడ చెప్పడము జరుగుతుంది. కాబట్టి మరి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఏ నోటిఫికేషన్ కావాలన్నా అన్నిటికి సంబంధించినటువంటివి సమాచారం తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.